కాకినాడ జిల్లా పెద్దాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె కోలుకున్న తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత వ్యభిచారం చేయించారన్న విషయం సంచలనంగా సృష్టించింది. దీంతో బాలికను పెళ్లి చేసుకున్న చందు, అతని తల్లి నీలిమపై ఫోక్సో కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులకైతే ఇష్టం లేదు ఈ విషయం అంతా కూడా. మరి ఈ అమ్మాయి అయితే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి డిసెంబర్ నెలలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి సూసైడ్ అయి ఉంటుందని చెప్పేసి అనిపిస్తుందన్నమాట. అది జరిగిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఎస్రాయవరం వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత మరలా ఈ అమ్మాయి ఏంటంటే మెడికల్ ఇంటిమేషన్ మీద మనకి వైజాగ్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. ఆ మెడికల్ ఇంటిమేషన్లో ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి తాలూకా తల్లి ఏం చెప్పిందంటే, వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారు, మా యొక్క అమ్మాయిని వ్యభిచారం ప్రోత్సహిస్తున్నారు, ఆమె తాలూకా భర్త ఎవరైతే ఆయన, తర్వాత ఆ భర్త తాలూకా తల్లి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి అయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడుతుంది. మనకున్న మిగిలిన ఎవిడెన్స్ అంతా బేస్ చేసుకుని మనం ఈ కేసులో ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని పోక్సో ప్రకారం ఈ కేసును ఆల్టర్ చేస్తున్నాము. ఆల్టర్ చేసి వీళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు. ఇందులో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇందులో ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి ఆ విషయం కూడా పరిగణన తీసుకుని అలాగైనా ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటాం. చందు 6 నెలల క్రితం ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఆ బాలికే ఇంటి నుంచి వెళ్లిపోయి చందును పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బాలిక ఆత్మహత్యయత్నం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బాలిక తల్లి మాత్రం తన కూతురుని వ్యభిచారంలోకి దింపారని, ఆమె చేత టాబ్లెట్స్ వేపించడంతో ఆమె పరిస్థితి విషమించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో కొన్ని చిక్కుముడులు కనిపిస్తున్నాయి. పోలీసుల స్టేట్మెంట్లో మనస్పర్ధలే ఆత్మహత్యానికి కారణమని చెప్పినట్టుగా ఉంది. కానీ ఆమె ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ నిజమా కాదా అని అడిగేందుకు ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో తల్లి ఫిర్యాదు ఆధారంగానే ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నారు.